నాణ్యతకు నీళ్లు వదిలారా? మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో కుప్పలుగా లోపాలు, విజిలెన్స్ దర్యాప్తులో నీళ్లు నమిలిన ఇంజనీర్లు. 6వ బ్లాక్లో 25, 26 పియర్స్ మధ్య గ్లేసియర్ ధ్వంసమై గేటు వద్దకు కొట్టుకొచ్చిన కాంక్రీటు నిర్మాణాలట. ఇట్లుంటుంది మన పనితనం. మన సైంటిస్టు, సీనియర్ సైంటిస్టు మొత్తం బొట్టు రక్తపు అన్నాడు కదా, బొట్టు చెమటోడ్చి నా మెదడుని రంగరించి కట్టిన ప్రాజెక్టు ఇది అన్నాడు. సో ఆ కాంక్రీట్ నిర్మాణాలు మొత్తం ఇట్లా ధ్వంసమై గేటు వద్ద కొట్టుకొచ్చినాయట. 100-200 మీటర్ల వరకు కింద ఉన్న కాంక్రీట్ అంతా కొట్టుకుపోయింది. మేడిగడ్డ బ్యారేజీలో 18 రకాల వివరాలు కోరిన ఉన్నతాధికారులట. అసలు మన పాయింట్ ఏంటంటే, మనం ఇంకా అదే మాటకి కట్టుబడి ఉన్నాం. దాని మీదనే మనం మాట్లాడుతున్నాం. ఓన్లీ మేడిగడ్డ మీదనే ఎందుకు మాట్లాడుతున్నారు? ఓన్లీ మేడిగడ్డ మీదనే ఎందుకు ఈ చర్చ? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ జరగాల, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయాలి. కానీ ఆ ప్రయత్నం ఎక్కడా జరగట్లేదు. మేడిగడ్డ బ్యారేజీలో డిజైన్ లోపాలతో పాటుగా క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు నాణ్యతా పరీక్షలకు తిలోదకాలు ఇచ్చారా అంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో అవుననే సమాధానం లభించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల బ్యారేజీ సందర్శించిన విజిలెన్స్ బృందం క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ల నుంచి అవసరమైన సమాచారం రికార్డులు కోరగా వారు నీళ్లు నమిలినట్లు సమాచారం. బ్యారేజీ 7వ బ్లాక్ కుంగిపోవడమే కాకుండా గేట్ల దిగువన నీళ్లు పడే చోటు దాన్ని గ్లేసియర్స్ అంటారట. అది మొత్తం దెబ్బతిన్నదట. 2 పియర్స్ మధ్య ఉన్న గోడ మధ్యలో కాంక్రీటు లేచిపోవడం, పియర్స్ బాగా పాడవడంతో నాణ్యత పైన విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాల సమాచారం. నాణ్యతకు సంబంధించి 18 రకాల వివరాలు ఇవ్వాలని క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను కోరారు. బ్యారేజీ పునాది పని జరిగే సమయంలో పరిశీలించిన అంశాలు, కోర్ తీసి చేసిన పరీక్షల సమాచారం. వాడు బొందన, కోర్ లేదు, పాడలేదు, అసలు ఎలాంటి పరిశీలన లేకుండా, ఎలాంటి పరీక్షలు లేకుండానే కట్టేసిరు. ఇన్వెస్టిగేషన్, సర్వే వివరాలు, తేదీలు సహా ఇవ్వాలని కోరినట్టుగా తెలిసింది. బ్యారేజీ నిర్మాణం ఏ తేదీన ప్రారంభమైంది, వచ్చిన మెటీరియల్ను పరీక్షించిన వివరాలేంటి, కాంక్రీట్ మిక్స్ డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లో చేసిన పరీక్షల వివరాలు, ప్రతి నెల బిల్లులు చెల్లించేందుకు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ ఇచ్చే ముందు రికార్డుల పరిశీలనకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పరిశీలించిన తర్వాత రాసిన రిమార్కులు, సరిదిద్దిన అంశాలు, ఉన్నతాధికారులు పరిశీలించినప్పటి వివరాలు, నిర్మాణ ప్రాంతంలో ఉన్న ఇంజనీర్లతో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వచ్చిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు, ఇలా పూర్తి స్థాయిలో వివరాలు కోరినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవల అధికారులు సందర్శించినప్పుడు, పనులు పరిశీలించినప్పుడు మీరు ఇచ్చిన నివేదికలు ఏమయ్యాయని ప్రశ్నించడంతో పాటు వచ్చినవి వచ్చినట్లుగా ఆమోదించడమే క్వాలిటీ కంట్రోల్ పనా అని నిలదీశారట. అరే ఇప్పుడు ఏమంటుండు, విజిలెన్స్ దర్యాప్తులో ఇంజనీర్లు నీళ్లు నమిలిరు అని అంటున్నారు. ఏ ఇంజనీర్ అయితే కట్టిండో మొత్తం వాడు మురళీధర్ రావు, ఇంకా బ్యాచ్ అంతా ఈఎన్సీలు వీళ్ళంతా వాళ్ళని పక్కన పెట్టుకొని మీరు రివ్యూ చేస్తుంది. వాళ్ళనే మేడిగడ్డ దాకా తీసుకుపోయి వాళ్ళతోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినారు. ఇక్కడే మాకు అనుమానాలు ఉన్నాయి, తెలంగాణ ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. కేవలం మేడిగడ్డ మీదనే మీరు ఫోకస్ చేయడానికి, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేయకపోవడానికి ఈ ఇంజనీర్లను పక్కన పెట్టుకొని మీరు రివ్యూలు చేస్తూ ఉంటే ప్రజలకి డౌట్ వస్తూ ఉన్నది. ఇప్పుడేమో నీళ్లు నమిలిర్రు అని మాట్లాడుతున్నారు. ఎవరిని తెలియదు, మొత్తం ఆ ఇంజనీర్లు, ఆ వ్యవస్థ, వాడు ఎట్లా చెప్తే వాడు అట్టిన్నాడు. మొత్తం సర్వనాశనం చేసి 1,00,000 కోట్లు గోదావరి పాలు చేశారు. దాంట్లో సగం మింగేసారు. మేడిగడ్డ లోపాలు దాచిపెడుతున్నారు. ఇప్పటిదాకా పాక్షిక సమాచారమే ఇచ్చారు. బ్యారేజీల పైన SDSA సూచనలు తీవ్రంగా పరిగణించాలి. NDSA సూచనలు అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, లేదంటే మరింత నష్టం వాటిల్లుతుంది. ఈనాడుతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిర శ్రీరామట. అసలు యాక్చువల్గా ఇప్పుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారులు మాట్లాడుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు చాలా తీవ్రంగా పరిగణించాలి అంటున్నాడు. పరిగణించాల్సింది, ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్గా 4 అంశాల్లో పూర్తిగా ఈ బ్యారేజ్ నిర్మాణంలో విఫలమైపోయారు. ఈ బ్యారేజీలు పనికిరావు అని ఆల్మోస్ట్ 90% చెప్పేశారు. అవి ఒక దగ్గర రిపేర్ చేసినా ఇంకొక దగ్గర పోయే ప్రమాదం ఉన్నది. ఇది మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది. దీని మీద విచారణ జరిగిన తర్వాతనే ఏదైనా చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, బాగానే ఉన్నది. కానీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలతోటే మొత్తం ఎక్కడికక్కడ వ్యవహారం అంతా జరిగింది కదా. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి
ఆహా ఓహో అని పొగిడినారు ఆ రోజున తెలంగాణకు వచ్చి. కాళేశ్వరం ఏటీఎం అంటారు, ఆ ఏటీఎంలో డబ్బులు పెట్టింది మీరే. మీరు డబ్బులు పెట్టాలా, ఇట్లా నుంచి గుంజుకోవాలి కేసీఆర్. ఇది వాస్తవం కాదా? అందుకే మేము అంటున్నాం ఏంటంటే ఈ టోటల్ ఎపిసోడ్లో, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎపిసోడ్లో అంతా దొంగల ముఠా ఉన్నది. బీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు గతంలో పార్సల్ పోయినాయి అపోజిషన్లో ఉన్నప్పుడు, మెగా కృష్ణారెడ్డి ఇచ్చిన పార్సల్. సో ఇప్పుడు ఆయన ఫండ్ ఇస్తాడని వెయిట్ చేస్తున్నారా, లేదు మాకు రేపు ఎంపీ ఎలక్షన్లో మాకు పైసలు ఎక్కడ ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారా, కారణం ఏంటో తెలియదు. కానీ స్టిల్ అదే మెగా కృష్ణారెడ్డి ఫ్లైట్లో తిరుగుతూ ఇప్పుడు ఆయనని కాపాడే ప్రయత్నంలో భాగంగా కేవలం మేడిగడ్డ వరకు మాత్రమే పరిమితమయ్యారు. అందుకే మొత్తం ఒక మాఫియా ముఠా ఉన్నది ఇందులో. అందుకే మేము ఇట్లాంటి విషయాల మీద ఇప్పుడు వీళ్ళు ఏదో పేపర్లో రాసిన, ఈనాడు వాళ్ళు రాసిరు, దిశ వాళ్ళు రాసిరు, ఇదంతా సోది మ్యాటర్. ఇదంతా ఒక ముక్కలో చెప్పాలంటే మీరు ఫోకస్ చేయాల్సింది కాళేశ్వరం టోటల్ ప్రాజెక్టు మీద. 1,00,000 కోట్ల పైన ప్రాజెక్టు సగం దాదాపు 50,000 కోట్ల పైన డబ్బులు మింగేశారు. ఈ దొంగలు ఎవరు తేల్చాలి. ఇంజనీర్లు నీళ్లు నమిలిరు, రేపొద్దున ఇంకోటి, ఇదంతా ఎంపీ ఎలక్షన్ల డ్రామా. మీకు చిత్తశుద్ధి ఉంటే మొత్తం ప్రాజెక్టు విషయాలు బయటికి రాగో. దిశ వాళ్ళు కూడా రాశారు చూడండి, ఇక్కడగో వీళ్ళు పెద్ద బ్యానర్ ఐటమే రాశారు. మేడిగడ్డ పాపం సబ్ సంస్థదే అట, పిల్లర్ల పగుళ్ళు కుంగుబాటుకు సబ్ కాంట్రాక్టర్ సంస్థే కారణం. ఎట్లా పోయినాయి చూడు. ఇది ప్రాజెక్ట్ ఇది ఎవడన్నా, ఎవని పైసలు ఎవని కథ, మొత్తం సీకులు బయటకు వచ్చి మొత్తం ఏడికాడికి తుక్కు అయిపోయినాయి. మన పనితనం చూడు. వీడోడు అనగా కేటీఆర్ ఎక్కడ పోయినావా బాబు, దీని మీద మాట్లాడతలేవు, ఏదో పెడతావు కదా, జస్ట్ ఆస్కింగ్గా ఏదో అని పెడతావు కదా, ట్విట్టర్లో పెట్టవు. ఇప్పుడు ఎందుకు మాట్లాడవు? ఒక పర్రె వచ్చింది, చిన్న పర్రెని పట్టుకొని వీళ్ళు ఫోటోలు దిగుతున్నారని అలాంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆడ నిలబడి ఫోటో దిగినప్పుడు మాట్లాడినావు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేవు? మరి హరీష్ రావు ఎక్కడ పోయిండు, వినోద్ రావు ఎక్కడ పోయిండు, ఈ డ్రామా ఆర్టిస్టులు అంతా ఎక్కడ పోయారు? మాట్లాడరేంది మీరు దీని మీద? ఇవన్నీ ఫేక్ ఫోటోలన్నా చెప్పురి, మరి అట్లనన్నా చెప్పురి. మీరు అపోజిషన్లో ఉన్నారు కదా, ఇప్పుడు మేము అద్భుతమైన ప్రాజెక్ట్ కడితే దాని మీద దుమ్మెత్తిపోస్తున్నారని దాన్ని మాట్లాడు ఒక్కడు కూడా. ఎల్ఎన్టీకి ఇష్టం లేకున్నా ఒత్తిడి పెంచి మరీ కట్టించిరట. కేసీఆర్ సన్నిహితుడు మాజీ ఎంపీ కుటుంబానికి అప్పగింత. ఈ పనులు చూపి భవిష్యత్తులో మరిన్ని వర్క్స్ దక్కించుకునే ప్లాన్. అప్పట్లోనే నాణ్యతా లోపాలు గుర్తించినా పట్టించుకోని ఆఫీసర్లు. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ ఫీల్డ్ ఎంక్వైరీలో వెలుగులోకి. విచారణ కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. మేడిగడ్డ పిల్లర్ల పగుళ్ళు కుంగుబాటుకు ప్రధాన కారణం సబ్ కాంట్రాక్టర్ దక్కించుకున్న సంస్థే అని తెలుస్తున్నది. వాస్తవానికి నిర్మాణ బాధ్యతలను మొదట ఎల్ఎన్టీ సంస్థకు అప్పగించిన ప్రభుత్వం అనంతరం ఆ సంస్థ పైన ఒత్తిడి తెచ్చి ఆ పనులని సబ్ కాంట్రాక్టుకు ఓ కంపెనీకి అప్పగించిందని సమాచారం. ఆ కంపెనీ మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితుడు, మాజీ ఎంపీ కుటుంబానికి చెందినదిగా తెలుస్తున్నది. నిర్మాణ సమయంలో సదరు సబ్ కాంట్రాక్ట్ సంస్థ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుంగిపోయిన మేడిగడ్డ 7, 8, 9 బ్లాక్ పనులను సదరు సబ్ కాంట్రాక్టర్ చేపట్టినట్లు విజిలెన్స్ విచారణలో బహిర్గతమైనట్టు సమాచారం. నిర్మాణంలో నాణ్యత, నిర్వహణ లోపాలు, ఇతర వైఫల్యాలు ఉన్నట్లు విచారణలో తేలిందని సమాచారం. నిర్మాణ సమయంలో సబ్ కాంట్రాక్టర్ సరైన ప్రమాణాలు పాటించలేదని తేల్చిరట. ఎవడు మాడవారు? ఆ ముఖ్యమంత్రి సన్నిహితుడు ఎవడు, మాజీ ఎంపీ ఎవడు, తీసి లోపలేయండి. ఇంత దుర్మార్గంగా వ్యవహారం నడిచింది. సో అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచించాలా? ఎవడు మాట్లాడరేంది? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. మాట్లాడని వాళ్ళని క్వశ్చన్ చేయాలి. ఎందుకు మాట్లాడతలేరు మీరు మెగా కృష్ణారెడ్డి గురించి అని అడగాల. మొత్తం 90% ప్రాజెక్ట్ ఆయన చేతుల్లోంచి నడిచింది కదా. ఇప్పుడు ఇవాళ కేసీఆర్కి సపోర్ట్ చేసే ఛానళ్ళు కూడా, యూట్యూబ్ ఛానల్ అయినా సోషల్ మీడియా అయినా ఎందుకు మాట్లాడదు మరి?